హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, డీఆర్ బకాయిల చెల్లింపుల ప్రకటన. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రంగంలో కొనసాగుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పదవి విరమణ చేసినటువంటి విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి కరువు భత్యం, డీఏ బకాయిల అంశం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెను చర్చకైతే దారితీస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నటువంటి ఈ తరుణంలో పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా ప్రభుత్వం అందించాల్సిన ఈ యొక్క ఆర్థిక వెసులుబాటు సకాలంలో అందకపోవడం వల్ల లక్షలాది కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులనైతే ఎదుర్కొంటూ ఉన్నాయి. అసలు ప్రస్తుతం ఉద్యోగులకు అందుతున్న డీఏ ఎంత? భవిష్యత్తులో రావాల్సినటువంటి డీఏలు బకాయిల లెక్కలు ఎలా ఉన్నాయి అనే వివరాలను అత్యంత లోతుగా ఇక్కడ తెలుసుకుందాము. ప్రస్తుత గణాంకాల ప్రకారంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందుతున్నటువంటి కరువు భత్యం కేవలం 37.31% మాత్రమే. అంటే ప్రభుత్వం అధికారికంగా ఇస్తున్న జీతాల్లో ఈ శాతాన్ని మాత్రమే డీఏగా పరిగణించి చెల్లిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించే సిపిఐ సూచీ ప్రకారంగా ఈ శాతం ఎప్పుడో పెరగాల్సి ఉంది. మనం రాష్ట్రంలో 11 పీఆర్సీ నిబంధనల ప్రకారంగా కేంద్ర డీఏలో ప్రతి ఒక్క శాతానికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం 0.91% చొప్పున లెక్కిస్తారు. 11థ్ పీఆర్సీ నిబంధనల ప్రకారంగా. ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం ఉద్యోగులు తీసుకుంటున్న 37.31% అనేది పాత ధరల ప్రాతిపదికన ఇస్తున్నదేం కాదు. ప్రస్తుత మార్కెట్ ధరలకు ఏమాత్రం సరిపోదని ఉద్యోగ సంఘాలైతే వాపోతూ ఉన్నాయి. ఇక పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏల వివరాలను తేదీల వారీగా గమనిస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. మొట్టమొదటగా జూలై 1, 2024 నుండి రావాల్సినటువంటి డీఏలను వాయిదా వేస్తూ పరిశీలిస్తే జూలై 2024 డీఏ అనేది 2.73%గా అయితే ఉందన్నమాట. ఒకవేళ ప్రభుత్వం ఈ యొక్క వాయిదాలను వాయిదాను విడుదల గనక చేసినట్లయితే ప్రస్తుతం ఉన్న 37.31%కి బదులు 40.04%కి చేరుకుంటుందన్నమాట. అంటే 2.73% అనేది పెరుగుతుంది. ఈ పెంపు వల్ల ప్రతి ఉద్యోగి జీతంలో కనీసం కొన్ని వందల నుంచి వేల రూపాయల వ్యత్యాసం అనేది కనిపిస్తుంది. కానీ జూలై నెల దాటి ఇన్ని నెలలు గడుస్తూ ఉన్నా కూడా ప్రభుత్వం నుండి దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోవడం అనేది ఉద్యోగులకు నిరాశకు గురిచేస్తోంది. దీని తర్వాత జనవరి 1, 2025 నాటికి అమల్లోకి రావాల్సిన మరొక డీఏ వాయిదా అయితే ఉంది. కేంద్ర గణాంకాల ప్రకారంగా ఈ వాయిదా శాతం అనేది 1.82%గా నిర్ణయించబడింది. ఇప్పటికే 40.04%కి ఈ యొక్క కొత్త 1.82% కలిపితే ఉద్యోగులకు అందాల్సిన మొత్తం డీఏ 41.86%కి పెరుగుతుంది. అంటే కేవలం 2 వాయిదాలు సకాలంలో అంది ఉంటేనే ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి అనేది మెరుగ్గా ఉండేది. కానీ ప్రభుత్వం ఈ బకాయిలను నగదు రూపంలో కాకుండా కేవలం కాగితాల మీద లెక్కలకే పరిమితం చేస్తుందనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. పెరిగిన ధరల వల్ల మధ్యతరగతి ఉద్యోగ కుటుంబాల బడ్జెట్ తలకిందులు అవుతూ ఉన్నా ప్రభుత్వం మాత్రం మౌనంగానే ఉంటోంది. మరి ఈ పరిస్థితి ఇక్కడితో ఆగలేదు. జూలై 1, 2025 నాటికి రావాల్సిన మూడో డీఏ వాయిదా కూడా సిద్ధంగా ఉంది. దీని విలువ కూడా సుమారు 2.73%గా అయితే లెక్కించబడుతుంది. అంటే కేంద్రం 3% ప్రకటించింది కాబట్టి రాష్ట్రం వాటాగా 2.73% అవుతుంది. ఈ వాయిదాను కూడా పాత మొత్తానికి కలిపితే మొత్తం డీఏ శాతం అనేది 44.59%కి చేరుకోవాలి. అంటే దాదాపు 40% డీఏ ఉండాల్సిన చోట ఉద్యోగులు ఇంకా 37%తోనే సరిపెట్టుకోవాల్సి రావటం అంటే వారి కొనుగోలు శక్తిని ప్రభుత్వం దెబ్బతీస్తున్నట్లే లెక్క అని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ప్రతి నెల రావాల్సిన ఈ పెరిగిన మొత్తం రాకపోవడం వల్ల ఉద్యోగులు అప్పుల ఊబిలోకి అయితే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. చివరగా జనవరి 1, 2026 నాటికి రావాల్సిన నాలుగో డీఏ వాయిదాను కూడా మనం పరిగణనలోకి అయితే తీసుకోవాలి. దీని శాతం 1.82గా అయితే ఉంది.
అయితే ఈ అన్ని వాయిదాలను కలిపి చూస్తే అంటే 44.59% 1.82% జోడిస్తే మొత్తం డీఏ శాతం అనేది 46.41% అయితే చేరుకుంటుంది. మరి ప్రస్తుతం తీసుకుంటున్న 37.31% మరియు రావాల్సినటువంటి 46.41% మధ్య 9.10% అయితే తేడాగా ఉంది. ఈ యొక్క 9% అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది ఒక ఉద్యోగి నెలవారీ ఇంటి అద్దెకో లేదా పిల్లల చదువులకో ఉపయోగపడే భారీ మొత్తం. ఇన్ని బకాయిలు పెండింగ్‌లో ఉండటం వల్ల ఉద్యోగుల్లో ప్రభుత్వ వ్యతిరేకత అయితే పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. త్వరలోనే ఎన్నికల సమయం కూడా దగ్గర పడుతోంది. సో, ఇటువంటి తరుణంలో ప్రభుత్వం ఈ డీఏ బకాయిల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోందనేది అందరిలోనూ వినిపిస్తోందనమాట. మరోవైపు మరోవైపు ఎన్నికల ముందు ఉద్యోగులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రభుత్వం ఈ డీఏను ఒకేసారి విడుదల చేసే అవకాశం ఉంది అనే ఊహాగానాలు కూడా బలంగా అయితే వినిపిస్తున్నాయి. కానీ ఎన్నికలు రావాలంటే ఇంకా చాలా సమయం అయితే ఉంది. ప్రభుత్వం ఈ డీఏ విషయంలో కదలట్లేదు, మెదలట్లేదు అనే అసహనం ఉద్యోగుల్లో స్పష్టంగా అయితే కనిపిస్తోంది. మరి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఆర్థిక చిక్కుముడిని ఎలా విప్పుతారో, ఉద్యోగుల ఖాతాల్లోకి బకాయిల సొమ్మనేది ఎప్పుడు చేరుతుందో అనేది వేచి చూడాల్సిన అంశం ఫ్రెండ్స్.